అదేమిటండి శంకర్రావు గారు, మేం పిల్లని చూడటం ఏమిటి? మిమ్మల్ని చూసిన తర్వాత పిల్లని చూడాలా? అలానే కాదు, ఒక్కసారి అబ్బాయి కూడా చూసి నచ్చింది అంటే అర్థం ఏమిటండి? మిమ్మల్ని చూసిన తర్వాత పిల్లని చూడాలనుకోవడం మిమ్మల్ని అవమానించినట్టే. చాలా థ్యాంక్స్ అండి. బావగారు, ఏం బావగారు, మనం కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది. అలాగే మాట్లాడుకుందాం. ఇవాళ నాకేం ఆఫీస్ లేదు. మనం కొంచెం మాట్లాడుకుంటే బాగుంటుంది. అలాగే మాట్లాడుకుందాం. మనం అసలు విషయం మాట్లాడుకుంటే బాగుంటుంది. అలాగే మాట్లాడుకుందాం. అసలు విషయం బావగారు. ఇంకొక నుంచి మాట్లాడుతున్నాడు కదా, మళ్ళీ కొత్తగా మాట్లాడుతూ ఉంటాడు. అది కాదండి, మాట్లాడుకోవడం అంటే ఏదో కట్నాలు కానుకలు ఉంటాయి కదా, అది. ఓహో, అదే. ఎంత? 5,000. సరే, 5 లక్షలండి. ముగ్గురు ఆడపిల్లలకి మనిషికి 10,000 చొప్పున 30,000 రూపాయలు ఆడబడుతున్న కట్నం, ఒక అంబాసిడర్ కారు. బావగారు, 5 లక్షలే? బేరం అడగండి. 5,000కి 5 లక్షలకి చాలా డిఫరెన్స్ ఉంది. బేరం అడగండి. బావగారు, ఏమిటో ఎంతసేపు ఆలోచిస్తారు? మీ స్టేటస్ కి 5 లక్షల లెక్క. స్టేటస్? బేరం అడగండి. నేను అడగలేనే. బావగారు, మీరేం ఆలోచించకండి. మీ స్టేటస్ ఏమిటి, మీ గౌరవం ఏంటి, మీ ఇదేమిటి? మీకు 5 లక్షల రూపాయలు లెక్క ఏమిటండి? మీరు ఎంతసేపు ఆలోచిస్తారు? మీరు ఇలాంటి వాళ్ళంటే ఉండండి. హలో శంకరరావు గారా, నమస్కారం. ఏమిటి సంగతి? ఏం లేదు, వాళ్ళు 5 లక్షలు అడిగారండి. 5 అడిగారా? వాళ్ళు ఎవరండి మీరు? మీరేం భయపడద్దు, 10 ఇస్తామని చెప్పండి. 10 అండి. మీ మీద కోట్లు సంపాదిస్తున్నాం, ఆ మాత్రం హెల్ప్ చేయలేమా? అలాగే అండి, అలాగే అండి, అలాగే అలాగే అండి, అలాగే అండి, అలాగే 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 అండి, అలాగే అండి, అలాగే అండి, అలాగే అలాగండి, అలాగే 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 అలాగే. బాగారు, మీరు ఎంత అడిగారు? 5 లక్షలండి. మీకేమైనా ఇబ్బంది? నాకేం ఇబ్బంది లేదు, 10 లక్షలు తీసుకోండి. అవును, ఆడపడుచు కట్నం ఎంత అడిగారు మీరు? ముగ్గురికి 3 పదులు 30,000 అండి. ముగ్గురికి 3 10, ముగ్గురికి 3 పాతికలు 75,000. 75,000? బావగారు, అంబాసిడర్ కారు కావాలి. అంబాసిడర్ కార్ అంటే ఇంకా పెళ్లి చేసుకోబోతే పాత పండి. కొత్తగానో కంటెస్టాన్ వచ్చింది, షోరూమ్ డెలివరీ తీసుకో. అవును, డ్రైవింగ్ వచ్చా? రాదండి. డ్రైవింగ్ రాకుండా ఎలాగయ్యా? పెళ్లికి ముందు డ్రైవింగ్ నేర్చుకో, తర్వాత చూద్దాం. బావగారు, నాకు కొంచెం మంచినీళ్ళు కావాలి. నో మంచినీళ్ళు, మొత్తం బాదంగిరే బాదంగిరే. తర్వాత నీ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తానయ్యా. ఎక్కడ ఇంతవరకు నీకు ఎప్పుడు జరగంత గొప్పగా చేయించేస్తాను. మరి తాంబూలాలకు ఎప్పుడు ఏర్పాటు చేద్దాంటారు? రా రా, ఏమేవ్ రండి, మరద లత్త గారు. ఏమే రారనుకున్నా, నీ మరిది గారు మా మరద లత్త గారు వచ్చారు. జత్తగాను లోపలికి రండి. బావగారు, మా తమ్ముడు. నమస్కారం అండి. పెళ్లి కొడుకు ఎక్కడ? ఇదిగోనండి. నమస్కారం అండి. కెడ్డమ్మించారు ఏమిటండి? తిరుపతి ముక్క అండి. పెళ్లి అయితే తీసేస్తాను, కాకపోతే పెంచేస్తాడు. మంచి జోక్ వేస్తాడు. బావగారు, ఒక్క నిమిషం రండి, లోపల కూర్చోండి. ముహూర్తానికి ముందు కట్టం తాలూకు లాంఛనాలు అవి రెడీ. ముహూర్తం కది 3:31కి 3 అయింది. అర్జెంటే చేస్తే మనల్ని దానికోసం వెయిట్ చేస్తున్నారు. లోపల కూర్చోండి. ఏమిటండి? అదే ఆంజనేయులు గారు వాళ్ళు డబ్బు తీసుకొస్తున్నారు కదా, టైం అయిపోయింది, ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, ఎవరు ఎత్తడం లేదే. అవునండి. ఓ పని చేస్తాను, నేను ఏదైనా ట్యాక్స్ తీసుకుని వాళ్ళ దగ్గరికి పెడతాను వాళ్ళ ఇంటికి. ఈలోగా వాళ్ళు కనుక వస్తే కూర్చోబెట్టు. అలాగే. నువ్వు కాస్త చూసుకో. నువ్వు పంచి నువ్వు మళ్ళీ వాళ్ళ ఇంటికి ట్రై చేయి. ఇదిగో జాగ్రత్త, కంగారు పడద్దు.
బాబు వర్జం ప్రవేశిస్తుంది. ఏరమ్మా ఏరి, ఒక్క నిమిషం అటు ఇటు కాకూడదని హడావుడి చేశారు. అప్పుడే గంట అయిపోయింది. అక్క అక్క బావేడి వాళ్ళెవరూ డబ్బిస్తానన్నారు, వెళ్ళారు. డబ్బిస్తాన్నారా? ఆ. ఎవరు? సప్తగిరి అని. ఏమిటా కాపాడింది? దురాశకు పోయి 1000 రూపాయలు వస్తూ 500కి ఇస్తానంటే బుద్ధి జ్ఞానం లేకుండా డబ్బు కట్టారు. పోలీస్ స్టేషన్ వెళ్ళి రిపోర్ట్ ఇవ్వండి. పోనీ. ఊరికే కబురు చెప్తారు కానీ ఈయన వీళ్ళెవరో చాలా డబ్బు కట్టారు. మరేనండి ఆ మాట వినరు. ఆగండి. ఏమైంది? ఏమిటి? అన్నయ్య మోసం చేశాడా? ఆయన ఇంకెవరన్నా మోసం చేసేది? 45 రోజుల తర్వాత వస్తూ ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి కొట్టు మోసి పారిపోయాడు. 45 రోజుల తర్వాత ఇస్తానన్న పెద్ద మనిషి ఈ రోజు షాప్ క్లోజ్ చేసి సామాన్లు ఇవ్వకుండా కట్టేసి పారిపోతాడా కనిపించకుండా మీకు చెప్పండి. ఏమండి? ఆగండి. లేవే, ఆగండి. ఇంకా నయం, ఆ డబ్బు మనం తీసుకున్నాం కాదు, 45 రోజుల తర్వాత మనం కట్టవలసి వచ్చేది. ఆగండి, తొందరపడకండి. ఏమిటండి ఆగేది? ముందు వాళ్ళని ఆపండి. లే బయటికి వెళ్ళండి. తర్వాత చెప్తాను, బయటికి వెళ్ళండి. వెళ్ళండి, ముందు వెళ్ళండి. సార్ సార్ ఏంటయ్యా? సప్తగిరి మూసేశారామండి. ఏంటి, సప్తగిరి మూసేశారా? ఆ. ఏమయ్యా, ఏమిటి సప్తగిరి మూసేవాట? అదే సప్తగిరి ఎందుకు మూసేశారు అడగడానికి మీ ఇంటికి వచ్చాను. మీ ఇల్లు తాళం వేసింది. తర్వాత వారింటికి వెళ్ళారు, ఆయన కూడా ఇంట్లో లేరు. ఏం సార్ ఎందుకు మూసేశారు? మాకు సప్తగిరికి ఏమిటి సంబంధం అయ్యా? సంబంధం? సప్తగిరి మీదే కదండి. ఏమిటి, సప్తగిరి మాదే? ఈ మాట ఊళ్ళో అందరూ చెప్పుంటావు, అందుకే ఊరంతా మాకు ఫోన్ చేస్తున్నారు. బాబు చేసింది ఏదో చేశారు కానీ ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళరండి. అదేమిటండి, వ్యాపారం మీరు పెట్టారు, నన్ను పని చేసి పెట్టమన్నారు. నెలకు 5,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏ రోజు లెక్క ఆ రోజు చూపించమన్నారు, ఏ రోజు డబ్బు ఆ రోజు అప్పగించమన్నారు. ప్రతిరోజు వచ్చి డబ్బు లెక్కలు అన్ని తీసుకొచ్చి మీకే కదండి అప్పగించాను. ఎవరైనా వింటే నిజం అనుకుంటారు. నువ్వేదో పెద్ద మనిషిని నిన్ను నమ్మితే నువ్వు చేసే విధ పనులను మాకు చెబుతావా? అది కదండి, మీరంతా కలిసే కదండి వ్యాపారం పెట్టారు. దానికి ప్రొపరేటర్ నువ్వే కదయ్యా. నేను ప్రొపరైటర్ ఏంటండి, నా దగ్గర ఏముందని? మీరంతా కలిసే కదండి నన్ను ప్రొపరైటర్ గా ఉండమన్నారు. ఊరుకోండి, మేము డబ్బు పెట్టి మిమ్మల్ని ప్రొపరేటర్ చేయడానికి మేము పిచ్చోళ్ళం ఏంటి? అది కదండి, ఆ రోజు శివాలయం దగ్గర మీరంతా కలిసి నన్ను కూర్చోబెట్టి, ఏమయ్యా మేము ప్రొపరేటర్స్ గా ఉండకూడదు, డబ్బు మాత్రం మేము పెడతాము, నువ్వు ప్రొపరేటర్ గా ఉండు, మాకేదో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పేరేమో నీది, డబ్బేమో మాది, నువ్వు పని చేసినందుకు నెలకు 5,000 రూపాయలు తీసుకో అని చెప్పారు కదండి. మీరు ఒకసారి గుర్తించుకోండి మీరంతాను. వీడి ఇక్కడ ఇంకో నిమిషం ఉంటే మనల్ని కూడా విడిస్తారు. గెట్ అవుట్, గెట్ అవుట్. అది కదండి, ప్రజల డబ్బు నేను తినేసి అనుకుంటారు, నన్ను మోసం అనుకుంటారండి. లేకపోతే మిగుతున్నావా?